ఓకే అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ యొక్క గూగుల్ షీట్‌లో ఏ విధంగా ఎంటర్ చేయాలా? ఎఫ్‌పీసీలకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి మీ అటెండెన్స్ కావచ్చు, మీ డైలీ రిపోర్ట్ కావచ్చు, తర్వాత అదే విధంగా ఎఫ్‌పీసీకి సంబంధించిన డేటా ఏ విధంగా ఎంటర్ చేయాలా? ఇది పెనగలూరు ఎఫ్‌పీసీకి సంబంధించినటువంటి జీమెయిల్ ఐడీ అండి. పెనగలూరు ఎఫ్‌పీసీకి సంబంధించిన జీమెయిల్ ఐడీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్‌కు 9 డాట్స్ అని ఉంటది. 9 డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తున్నా. ఇక్కడ షీట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ షీట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నా. షీట్స్ అనే దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇట్లా గూగుల్ షీట్స్‌లోకి వెళ్ళిపోతుంది. గూగుల్ షీట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ ఎఫ్‌పీసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనేది చూస్తారు. పెనగలూరు ఎఫ్‌పీసీ డేటా అని ఉంది. పెనగలూరు ఎఫ్‌పీసీ డేటా అని క్లిక్ చేసిన వెంటనే లోడ్ అయ్యి పెనగలూరుకు సంబంధించినటువంటి డేటా వస్తుంది. ఈ పెనగలూరులో మీకు సంబంధించినటువంటి జెండర్స్ కావచ్చు, ఎఫ్‌సీస్‌కి సంబంధించిన మెన్స్, ఉమెన్స్ కావచ్చు, ఏజ్ గ్రూప్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, టైప్ ఆఫ్ ఫార్మర్స్ కావచ్చు, అన్ని జీరో ఉన్నాయి. ఎందుకు జీరో ఉన్నాయంటే మీ ఎఫ్‌పీసీకి సంబంధించిన డేటా ఎటువంటిది ఎంటర్ చెయ్యలేదు కాబట్టి మీకు పెండింగ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ టోటల్స్‌లో ఇక్కడ ఉన్నటువంటిది ప్రతిదీ ఎంటర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్‌పీసీ డేటాను క్లిక్ చేస్తున్నా నా మౌస్‌తో. ఇక్కడ ఎఫ్‌పీసీకి సంబంధించినటువంటి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు నేమ్స్ ఎంటర్ చేస్తారు. ఫార్మర్ యొక్క నేమ్స్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ డేట్ ఆఫ్ మెంబర్‌షిప్ ఎప్పుడు చేశారనేది లేదు. రిసిప్ట్ నెంబర్ లేదు. ఎఫ్ఐజీ నెంబర్స్ ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ నేమ్స్ కానీ లేదంటే వాళ్ళ ఫాదర్స్ నేమ్స్ కానీ ఎంటర్ చేయలేదు. తర్వాత నేమ్ ఆఫ్ ది విలేజ్ టైప్ చేయలేదు. మండల్ ఏ మండల్ వస్తుంది టైప్ చేయలేదు. మేల్ ఆర్ ఫిమేల్ టైప్ చేయలేదు. ఏజ్ ఎంటర్ చేయలేదు. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి నారాయణ అనే సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయలేదు. అతనికి సంబంధించినటువంటి క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఏంది, టైప్ ఆఫ్ ఫార్మర్ ల్యాండ్ లెస్సా, ల్యాండా, ల్యాండ్ అయితే హెక్టార్స్లలో ఎట్లా, ఎకరాస్లలో ఎట్లా, వాళ్ళ పట్టా పాస్బుక్ నెంబర్ ఎంత, నెక్స్ట్ సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఖరీఫ్లో ఏం పండిస్తారు, ఖరీఫ్లో పండించేటప్పుడు ఎన్ని ఎకరాసు, రబీస్లో ఎంత పండిస్తారు, రబీస్లో ఎన్ని ఎకరాసు, తర్వాత సమ్మర్లో ఎన్ని ఎకరాసు, నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎంత, మెంబర్షిప్ అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, మొబైల్ నెంబర్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఏది, వాట్సాప్ నెంబర్ ఏంది, డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ మెంబర్షిప్ నెంబర్ ఎంత, నెక్స్ట్ షేర్ సర్టిఫికేట్ నెంబర్ ఏది, ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తేనే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ టోటల్కి సంబంధించినటువంటి డేటాలో రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ విలేజ్ వైజ్ మీరు ఇక్కడ విలేజ్ వైజ్ చూసుకున్న డిస్టిక్ లేదు, మండల్ లేదు, ఎఫ్‌పీసీ నేమ్ లేదు, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మేల్స్ ఎంతమంది, ఫిమేల్స్ ఎంతమంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మేల్స్ ఎంతమంది, ఫిమేల్స్ ఎంతమంది, టోటల్ ఎంతమంది, ఏ గ్రేడ్ ఫార్మర్స్, బిఓడి మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది, నెంబర్ ఆఫ్ విలేజెస్ ఎన్ని విలేజెస్ లో మీరు చేస్తున్నారు, ఎఫ్‌పీసీకి సంబంధించినటువంటి ఆ విలేజ్ నేమ్ ఆఫ్ ది విలేజ్, ఆ విలేజ్ లో ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్స్. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎఫ్‌సీస్, ఫార్మర్స్ క్లబ్స్, మెన్స్ ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్ ఎంత ఉన్నాయి, వికాస్ సమితి, గ్రామ వికాస్ సమితికి సంబంధించి మేలు ఫిమేలు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మేల్స్ ఫిమేలు, నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్, ఓసీ ఎంతమంది, బీసీ ఎంతమంది, ఆటోమేటిక్ గా మీరు ఇవన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ఎఫ్‌పీసీ డేటాలో ఫిల్ చేస్తే ఈ విలేజ్ వైజ్ కి సంబంధించి మొత్తం వస్తుంది. ఇక్కడ డైరెక్టర్స్కి వెళ్తే డైరెక్టర్స్ క్లిక్ చేసిన డైరెక్టర్స్ లో వాళ్ళ డిన్ నెంబర్స్ ఎంటర్ చేస్తారు, అవి ఎంటర్ చేస్తారు. వాళ్ళ నేమ్ ఆఫ్ ది ఫార్మర్ ఎంటర్ చేయలేదు. ఎవరు అనుకోవాలి నేను? ఎఫ్‌పీసీకి సంబంధించినటువంటి ఇవి చూసే వాళ్ళు ఏమనుకోవాలా? ఏమీ ఎంటర్ చేయలేదు. వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కావచ్చు, పాన్ నెంబర్స్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, ఫార్మర్ కు ఏమీ ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ బిఓడి మీటింగ్స్. బిఓడి మీటింగ్స్ జరిగితే వాళ్ళ స్టేటస్ జనవరి 2024 నుంచి మార్చి 2025 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో ఎఫ్‌పీసీ స్టార్ట్ అయింది, ఆగస్ట్ నుంచి ఎంటర్ చేయాలా, కండక్ట్ చేస్తారా, నాన్ కండక్ట్ చేస్తారా, డేట్ ఆఫ్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, మేల్స్ ఎంతమంది, ఫిమేల్స్ ఎంతమంది, టోటల్ ఎంతమంది, ఎస్ఎఫ్ఎస్సి పోర్టల్లో మీరు అప్డేట్ చేస్తారా లేదా. ఈ ఎస్ఎఫ్ఎస్సి పోర్టల్కి సంబంధించి ప్రతి ఎవ్రీ వీక్ చెక్ చేసుకోవాల్సిందే.
లేదు ఎవ్రీ వీక్ కాదు, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి నేను చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాఫ్ డీటెయిల్స్ అయితే ఏమీ ఎంటర్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ టర్న్ ఓవర్ లేదు. నెక్స్ట్ టాలీ పరంగా ఎంత ఉంది టర్న్ ఓవర్, సేల్స్ టర్న్ ఓవర్ ఎంత, జిఎస్టి టర్న్ ఓవర్ ఎంత, లెడ్జర్ టర్న్ ఓవర్ ఎంత, జిఎస్టిఆర్ 1 ఎంత, ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్సిస్ లిస్టు, ఇలా మీకు సంబంధించినటువంటి మీకు పెనగలూరుకు సంబంధించిన డేటా ఎఫ్పిసి డేటా ఓపెన్ చేస్తే కాబట్టి పెనగలూరుకు సంబంధించినటువంటి వచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరీ 3 డేస్కి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సింది మీ సిఈఓలే. నెక్స్ట్ దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ సింబల్ ఉంది, గూగుల్ షీట్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్న మౌస్తో ఎనిక్కి వస్తుంది. నెక్స్ట్ మీ రీజన్కి సంబంధించి ప్లాన్ సిఇఓస్ కడప వర్క్ ప్లాన్ జనవరి 2025 దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీ సిఇఓస్ సంబంధించినటువంటి పెనగలూరుకు సంబంధించినటువంటి ఏది అప్డేట్ చేయలేదు. ఓకేనా. అటెండెన్స్ అప్డేట్ చేయలేదు. ఓకే, అటెండెన్స్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ బిఓడి మీటింగ్ అంటున్నా. మీకు సంబంధించినటువంటి వర్క్ ప్లాన్ నిన్న ఏం చేశారు, నిన్నటిది ఎంటర్ చేయమంటున్నాను. డేట్ నిన్న డేట్ వేస్తారు, ఫ్రమ్ టైమింగ్ ఏఎంఆ పిఎంఆ, నెక్స్ట్ టు ఏఎంఆ పిఎంఆ, ప్లేస్ ఏ ఏరియాలో, ఎఫ్పిసి ఆఫీస్లో ఉంటే ఎఫ్పిసి ఆఫీస్, హోమ్లో ఉంటే హోమ్, విలేజ్ అంటే విలేజ్, ఏరియా ఉంటే ఏరియా, గవర్నమెంట్ ఆఫీస్లో అయితే గవర్నమెంట్ ఆఫీస్, విలేజ్ ఆర్ ఏరియా, ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్, ఎఫ్పిసికి సంబంధించి చేస్తున్నారా, ఎఫ్సికి సంబంధించి చేస్తున్నారా. నెక్స్ట్ వర్క్, పర్పస్ ఆఫ్ వర్క్, దేని పర్పస్, మీటింగా, ట్రైనింగా, ఫోన్ కాల్సా, టాక్ అండ్ డిస్కషన్సా, బుక్స్ అప్డేట్ చేస్తున్నారా, రిపోర్టింగ్ ఇస్తున్నారా, డాక్యుమెంటేషన్ చేస్తున్నారా, ఫీల్డ్కి వెళ్ళారా, అదర్సా. వర్క్ డన్ అయిపోయిందా కాలేదా వర్క్. నెక్స్ట్ క్యాష్ బుక్ అప్డేట్ చేస్తే క్యాష్ బుక్ అప్డేట్ అని చెప్పి ఎస్ అని ఇవ్వాలా, లేదంటే నో. నెక్స్ట్ టాలీ అప్డేట్ చేస్తే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో అని ఇస్తారు. ఓకే. నెక్స్ట్ డైలీ టర్న్ ఓవర్ ఎంత, టోటల్ వర్కింగ్ అవర్స్ ఎన్ని అవర్స్, 8 అవర్స్. నెక్స్ట్ ట్రావెల్ అవర్స్, ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తున్నారు, వర్క్ అవర్స్ ఏంది, టోటల్ వర్క్ అవర్స్ లో నుంచి ట్రావెల్ అవర్స్ తీసేస్తేనే వర్క్ అవర్స్. నెక్స్ట్ మీ టైమ్ లైన్ మ్యాప్, మీ మొబైల్లో టైమ్ లైన్ మ్యాప్ ఇక్కడ అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు సంబంధించినటువంటి సిఇఓకి సంబంధించినటువంటి సేమ్ యాక్టివిటీస్, మీకు సంబంధించినటువంటి అటెండెన్స్ కావచ్చు, అదే విధంగా డైలీ రిపోర్ట్ కావచ్చు, సేమ్ అకౌంటెంట్ కూడా ఇదే విధంగా వస్తుంది. ఓకేనా. ఈ రోజు అటెండెన్స్ చేస్తారు, ప్రతిరోజు ఏ రోజు అటెండెన్స్ ఆ రోజు చేస్తారు. నెక్స్ట్ నిన్న చేసిన వర్క్ ఈ రోజు అప్డేట్ చేస్తారు. ఇది మీకు సంబంధించినటువంటి వర్క్ ప్లాన్ గురించి. మీ యొక్క ఎఫ్పిసి డేటా కావచ్చు, ఎఫ్పిసి డేటా ఎంటర్ చేయాలంటే మీ ఎఫ్పిసి డేటా, నెక్స్ట్ మీ వర్క్ ప్లాన్ అప్డేట్ చేయాలంటే మీ అటెండెన్స్, మీ వర్క్ ప్లాన్ అప్డేట్ చేయాలంటే డైలీ రిపోర్టు, సిఇఓస్ వర్కింగ్ ఏరియా, వర్క్ ప్లాన్ ఏ మంత్ అయితే ఆ మంత్ ఉంటుంది. ఇది అప్డేట్ చేయాలి ఎక్కడ, మీకు సంబంధించినటువంటి మీ దాంట్లలో. నెక్స్ట్ ఇవి 2 అయిపోయిన తర్వాత ఇవి 2 కంపల్సరీ చూసుకుంటూ ఉండాలా. ఇవి 2 చూసుకుంటూ మీకు ఇక్కడ ఈఎఫ్సిబిబిఓ ఎఫ్పిసి ప్రోగ్రెస్ అని ఉంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే ప్రతిదీ మీకు కనిపిస్తుంది. శ్రీకాకుళం సంబంధించి ఎఫ్పిసి డేటా ఎంటర్ చేశారు, తిరమండలం ఎఫ్సిస్కి సంబంధించి ఎంటర్ చేయలేదు. ఓకేనా. మీరు మీ యొక్క ఎంఐఎస్ ను కంపల్సరీ అడగవలసిందే, ఎందుకు అప్డేట్ చేయలేదని చెప్పి. నెక్స్ట్ సిబిఓ స్టాఫ్ డీటెయిల్స్, మీకు సంబంధించినటువంటి లైసెన్సెస్ వస్తే మీరు కంపల్సరీ ఈ లైసెన్సెస్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పాల్సిందే. ఎఫ్పిసి బేసిక్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సిందే. మీరు ప్రతిదీ చెక్ చేసుకొని మీరు ఎంటర్ చేయకపోతే ఎంటర్ చేయించుకోవాల్సిన బాధ్యత సిఇఓస్దే. ఎందుకు చేయలేదని అడగాల్సిన బాధ్యత కూడా సిఇఓస్దే. ఎవరిని అడగాల, ఎంఐఎస్ను అడగాల.
మీరు పంపించి అప్డేట్ చేయకపోతే ఎంఐఎస్ తప్పు, మీరు పంపించకుండానే అప్డేట్ చేయకపోతే ఎంఐఎస్ తప్పు కాదు. ఓకే, ఇది నెక్స్ట్. ఇదే విధంగా నేను ఇక్కడ ప్లస్ సింబల్ ఇస్తున్నాను, ప్లస్ సింబల్ ఇచ్చేసి 10K ఫార్మర్స్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. 10K ఫార్మర్స్ అని ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తున్నా అంటే మీ మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నా అని చెప్పి ఇక్కడ యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడిని నేను పేస్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఎంటర్ చేస్తా. సెలెక్ట్ ఆర్గనైజేషన్, FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సెలెక్ట్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్, ఇక్కడ సబ్మిట్ అని ప్రెస్ చేస్తున్నా. సబ్మిట్ అని ప్రెస్ చేసిన వెంటనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. నెవర్ అంటే మీ పాస్వర్డ్ సేవ్ కాదు, ప్రతిసారి టైప్ చేసినప్పుడల్లా మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిందే. సేవ్ అని ఇస్తే సేవ్ అవుతుంది, నెక్స్ట్ టైం పాస్వర్డ్ అవసరం లేదు, యూజర్ ఐడి అవసరం లేదు. నెవర్ అని ఇస్తే ప్రతిసారి మీ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాల్సిందే. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10K ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే పేజ్ రీలోడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పేజ్ తిరుగుతుంది, అప్లోడ్ అయ్యి వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత ఈ విధంగా ఫార్మర్స్ మాస్టర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫార్మర్స్ మాస్టర్ అని ప్రెస్ చేస్తున్నా. ఫార్మర్స్ మాస్టర్ అని ప్రెస్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి మీ ఫార్మర్స్ ఎంతమంది అప్డేట్ చేశారు అని చెప్పి ఇక్కడ వస్తుంది. ఓకేనా, టోటల్ ఎంతమంది ఎంటర్ చేశారంటే 56 ఎంటర్ చేశారు. ఇక్కడేమో ఫార్మర్స్ డేటాలో 56 ఎంటర్ చేశారు, కానీ గూగుల్ షీట్లో అప్డేట్ చేయలేదు. ఓకేనా, మీకు ఇక్కడ ఏదైతే అప్డేట్ చేస్తున్నారో టోటల్ 56 ఎంట్రీస్ జరిగాయి, అక్కడ 56 ఎంట్రీస్ కంప్లీట్ కాలేదు. మీ FPCకి సంబంధించినటువంటి డేటాలో కావాలంటే చూడండి. నేను ఈ 9 డాట్స్ ప్రెస్ చేస్తున్నా, షీట్స్లోకి వెళ్తున్నా. షీట్స్లోకి వెళ్ళిన తర్వాత పెనగలూరు FPC డేటా తీసుకుంటున్నాను. పెనగలూరు FPC డేటా ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఓకే, FPC డేటాలోకి వెళ్తున్నా. FPC డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఓకేనా, ఏటూరి నాగలక్ష్మి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏటూరి నాగలక్ష్మి అనే ఆయమ ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోతున్నా. బ్యాక్ వెళ్ళాలంటే ఈ విధంగా బ్యాక్ వెళ్తున్నా, ఈ బటన్ ప్రెస్ చేసి ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోతున్నా. ఏటూరు నాగలక్ష్మి, ఇక్కడ ఏటూరు నాగలక్ష్మికి నెంబర్ ఏమి ఇచ్చారు, FIG1. ఆ FIG1 అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలా. నెక్స్ట్ పర్సన్కి FIG2 అని వస్తుంది. ఇక్కడ మీకు ఏముంది, అన్ని FIG1లే ఇచ్చుకున్నారు. ఓకేనా, ఎడిట్ చేసుకోవాలా. ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ సింబల్, ఇది ఐ సింబల్ మీన్స్ వ్యూ చూసుకునేదానికి. మార్పులు చేర్పులు మీరు చేసుకోలేరు. మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలా. ఎడిట్ సింబల్కి వచ్చి ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి పర్టికులర్ నేమ్తో సంబంధించి ప్రతిదీ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఏముంది, FIG2 అని ఉంది, అక్కడ FIG1 అని ఉంది. ఓకే, సబ్మిట్ కొట్టేస్తున్నాం. ఓకే, నాకు వద్దు కాబట్టి బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేస్తే ఇది ఏంది, మీ ఫార్మర్స్ డేటా ఎంటర్ చేయడము. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నా, హోమ్ పేజ్లోకి వచ్చేస్తున్నా. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఫార్మర్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ 10K ఫార్మర్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నేను FPO ప్రొఫైల్ మేనేజ్మెంట్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ FPO ప్రొఫైల్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన FPO నేమ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఇయర్ వస్తుంది, FPO రిజిస్ట్రేషన్ ID నెంబర్ వచ్చింది. ఇక్కడ మీరు ఐ సింబల్ ప్రెస్ చేస్తే వ్యూ మాత్రమే మీరు చెక్ చేసుకోగలరు, ఏం ఎంటర్ చేసినా ఏం ఎంటర్ చేయలేదని చెప్పి.
ఇక్కడ ఎడిట్ సింబల్ లేకి వెళ్తున్నా, వ్యూ సింబల్ లేకి వెళ్ళి మీరు నాకు వర్క్ కావడం లేదంటే వర్క్ కాదు. ఎప్పుడైతే మీరు ఎడిట్ సింబల్ ప్రెస్ చేస్తారో పెన్ సింబల్ వస్తుంది. ఇక్కడ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ లో జూను, రెవెన్యూ అమౌంట్, ఇవన్నీ. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ కొనింటే నేమ్ ఆఫ్ ది అకౌంటెంట్ ఈఆర్పి క్లిక్ చేస్తున్నా, మీరు ఏ సాఫ్ట్వేర్ కొంటే ఆ సాఫ్ట్వేర్ పేరు సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని చేస్తారు. సేవ్ అండ్ కంటిన్యూ. ఓకేనా? ఎంత అమౌంట్తో యాన్యువల్ అప్రాక్సిమేట్లీ కాస్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొడతారు. ఇప్పుడు మీరు చేయాల్సింది బోర్డ్ మీటింగ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నా, బోర్డ్ మీటింగ్ డీటెయిల్స్ లైక్ వస్తున్నాయి, క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన వెంటనే బోర్డ్ మీటింగ్ డీటెయిల్స్ లేక వచ్చా. ఇక్కడ ఇది నా ఎఫ్పిసి కాదండి, మీకు సంబంధించినటువంటి పెనగలూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ డీటెయిల్స్ ఓపెన్ చేశాను. 2024-25లో ఫినాన్షియల్ ఇయర్లో బిఓడి మీటింగ్ జరిగింది. టైమింగ్ 12/7/24లో 12 గంటలకు మీటింగ్ జరిగింది. ఎంతమంది ప్రజెంట్ అయ్యారంటే 10. మీరు రాసినటువంటి బిఓడి మీటింగ్ డీటెయిల్స్ అప్లోడ్ చేశారు. 7వ నెల తర్వాత 8వ నెల ఎంటర్ చేయలేదు, 9వ నెల ఎంటర్ చేయలేదు, 10వ నెల ఎంటర్ చేయలేదు, 11వ నెల ఎంటర్ చేయలేదు, 12వ నెల ఎంటర్ చేయలేదు. ఆఖరికి జనవరి 12 కూడా అయిపోయింది. అంటే మొత్తం 6 నెలలకు సంబంధించినటువంటి మీ బిఓడి మీటింగ్ మినిట్స్ ఎంటర్ చేయాలా. ఎంటర్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ప్రెస్ చేసా. డేట్ తీసుకుంటున్నా 24/25. ఏ మంత్, 8th మంత్ అయితే 8th మంత్ తీసుకుంటా. ఎంతమంది అప్లోడ్లో నేను ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను. ఓకే, వద్దనుకుంటే డిలీట్ చేసేస్తా. ఓకేనా? ఈ లైనే వద్దనుకుంటే డిలీట్ చేస్తా. మీరు ఎన్నెళ్ళు మీటింగ్ మీకు జరిగింటుందో అన్నెళ్ళ మీటింగ్ మీరు అప్లోడ్ చేయాల్సిందే. ఇది బిఓడి మీటింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ ట్రైనింగ్ డీటెయిల్స్. ట్రైనింగ్ డీటెయిల్స్ ప్రెస్ చేస్తున్నా. ట్రైనింగ్ డీటెయిల్స్ లో మీకు సంబంధించినటువంటి, మీ సిఇఓకి సంబంధించినటువంటి, తర్వాత అకౌంటెంట్కి సంబంధించినటువంటి, తర్వాత డైరెక్టర్లకు సంబంధించినటువంటి ప్రతిదీ ఎల్ఎంఎస్ ట్రైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిందే. ఇక్కడ డెసిగ్నేషన్ తీసుకుంటా, ఏ డెసిగ్నేషన్ అయితే ఆ డెసిగ్నేషన్. చైర్మన్ అయితే చైర్మన్, ఎఫ్పిఓ డివిజన్ అయితే ఎఫ్పిఓ డివిజన్ అవి తీసుకుంటాను. ఎఫ్పిఓ డివిజన్ తీసుకుంటా, లేదు చైర్మన్ తీసుకుంటా. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఏంది, లాస్ట్ నేమ్ ఏంది, ప్రోగ్రామ్ నేమ్ ఏంది. ఇక్కడ ఒక్కొక్క సిఇఓ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, మీకు వచ్చేటటువంటి 6 సర్టిఫికేట్స్ వస్తాయి. ఆ 6 సర్టిఫికేట్స్ ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ సెక్షన్ ఏంది ఏమి తీసుకొని అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ బటన్ యాక్టివేట్ అవుతుంది. ప్రతి డేటా, చైర్మన్ కి సంబంధించిన ప్రతి డేటా ఎంటర్ చేసినప్పుడు 6 సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినప్పుడు సేవ్ అని కొట్టండి. ఓకేనా? సేవ్ అని కొడితే సేవ్ అవుతుంది. లేదు లాస్ట్ లో కొడతామని చెప్పి మీ సర్టిఫికేట్లు అన్ని అప్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేస్తే మీకు ఎర్రర్ రావచ్చు. ఓకేనా? అయిపోయిన తర్వాత సేవ్ అని చెప్పి బ్యాక్ వచ్చేస్తున్నా. లేదు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసినా అంటే లాగౌట్ చేయొచ్చు. మీకు సంబంధించినటువంటి లైసెన్స్ డీటెయిల్స్ కావచ్చు, ఏ లైసెన్స్ వస్తే ఆ లైసెన్స్, మండీ లైసెన్స్, బిజినెస్ సర్టిఫికేట్, సీడ్ లైసెన్స్, క్రాప్, ఫెర్టిలైజర్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఐ, జిఎస్టి, అప్పేడా, అదర్స్ అని కొడితే అదర్స్ వస్తాయి. లైసెన్స్ స్టేటస్ ఏంది, అప్లై చేస్తారా, రిసీవ్ చేసుకున్నారా, ఇంకా అప్లై చేయలేదా. ఓకేనా? ఇవన్నీ ఎంటర్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సిందే. ఓకే, ప్రొడక్ట్ అండ్ సేల్. ప్రొడక్ట్ అండ్ ప్రెస్ చేస్తున్నా. ప్రొడక్షన్ లో పర్చేస్ డీటెయిల్స్, మీరు ఏం చేస్తున్నారు, సేల్ డీటెయిల్స్, మీరు ఏం సేల్ చేస్తున్నారు.
ఓకేనా. ప్రతిదీ మీకు సంబంధించినటువంటి ప్రతి 3 డేస్కి ఒకసారి ఈ వెబ్సైట్ చూస్తూ ఉండాలా. షేర్ హోల్డర్ డీటెయిల్స్, ఓకేనా, సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్, షేర్ హోల్డర్ పర్పస్, ఎట్లా బ్యాంకులో కడుతుంటారు, కట్టిన ప్రతిసారి ఎంతమంది యాడ్ అవుతూ పోతారా, ఒకేసారి 300 మంది కారు, అవన్నీ యాడ్ చేయాల్సిందే. ఎఫ్పిఓ స్టాఫ్ డీటెయిల్స్లో ఓకే సిఇఓ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా, ఓకే, వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలా, ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, మేనేజ్మెంట్ కాస్ట్ పోతే మేనేజ్మెంట్ కాస్ట్లో ఎంత పడింది అమౌంట్, టోటల్ మేనేజ్మెంట్ కాస్ట్, ఎప్పుడు అప్లికేషన్ నెంబర్ కావచ్చు, రెఫరెన్స్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ మీరు చేస్తూ ఉండాలా. ఈ వెబ్సైట్ ఎప్పటికీ ఎవ్రీ 3 డేస్ ఒక్కసారి చూసుకోవాలా. అదేవిధంగా మీ పెనుగొలకు సంబంధించిన ఎఫ్పిసి డేటా చూసుకోవాలా. నెక్స్ట్ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి అటెండెన్స్ డైలీ రిపోర్టు అప్డేట్ అవుతుందా లేదా, చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఓన్లీ సిఇఓస్తే. ఇది మీకు సంబంధించినటువంటి ఎఫ్పిసిస్కి సంబంధించినటువంటి డేటా.